ఆయన ఎస్ మొత్తం మీద అరెస్ట్ గానే భావించాలి. తదుపరిగా చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి పోలీసులు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కింద రిమాండ్ కి పంపించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఇద్దరు కూడా పోలీసు వాహనంలోనే అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టుగా మనకు కనబడుతోంది. అల్లు అరవింద్ ఇద్దరు కూడా ఎక్కారు. అయితే అల్లు అరవింద్ అవసరం లేదంటూ అల్లు అరవింద్ దింపేసి కేవలం అల్లు అర్జున్ మాత్రమే పోలీసులు తరలిస్తామని చూడండి. అల్లు అర్జున్ ఇప్పటికే ఎక్కడికి వస్తున్నారు. ఎస్ పోలీసు వాహనం దగ్గరికి వస్తున్నారని సెకండ్ బాక్స్ లో మీకు కనబడుతోంది. ఎస్ అల్లు అర్జున్ కూడా వచ్చారు. అర్జున్ వచ్చి ఆయన పర్లేదంటూ తన తండ్రికి నాన్నకి ధైర్యం చెప్తున్నారు. ఏం కాదు పర్లేదంటూగా చెప్తున్నారు ఆయన. ఆ తర్వాత ఎస్ ఒకసారి అక్కడ జరిగినటువంటి సంభాషణ విందాం. తర్వాత మనకు మరోసారి రచన దగ్గర ఈ సంభాషణలో మీరు వినే ఉంటారు. అల్లు అర్జున్ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది, నాకు చెప్తే నేనే వచ్చేవాడిని కదా అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితి వినడం లేదు. ఇక అల్లు అరవింద్ కూడా నేను కూడా నా కొడుకుతో పాటు వస్తాను, అల్లు అర్జున్తో పాటుగా వస్తానని చెప్పిన నేపథ్యంలో మీరు చూడండి, అక్కడ వస్తానని చెప్పిన నేపథ్యంలో పర్లేదు రండి సార్ అని చెప్పి ఆయన కూడా తీసుకెళ్తున్నారు. ఆ పోలీసు వాహనంలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు, అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఇక పక్కనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మనం చూస్తున్నాం. భారీగా పోలీసులు మోహరించారు. అల్లు అర్జున్ లాంటి ఒక సెలబ్రిటీ అరెస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కూడా కొంత ఆందోళన చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి భారీగా పోలీసు మోహరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడే అల్లు అర్జున్ తన నివాసం నుంచి పోలీసు వాహనంలో బయలుదేరారు. అల్లు అర్జున్ ఇద్దరు కూడా పోలీసు వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మరికొంచెంసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. మీరు చూడండి, కొన్ని పదుల సంఖ్యలో దాదాపుగా అక్కడ కొన్ని పదుల సంఖ్యలో పోలీసులు అయితే ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. కొన్ని ఉద్రిక్తత వాతావరణం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దాదాపుగా చేరుకున్నట్టు భావించాలి. ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది. మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, సో ఏంటి అల్లు అర్జున్ పైన ఎటువంటి కేసులు నమోదాయి, కేసు పరిణామాలు ఏ రకంగా